నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. శ్రావణ పౌర్ణిమ అంటేనే ఖచ్చితంగా శోభాయమానంగా చేసుకునేటటువంటి పండుగ. అటు జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాం మనము, హైగ్రీవ జయంతిగా, గాయత్రి జయంతిగా, రాఖీ పౌర్ణమిగా, ఒక్కటేమిటి అసలు చాలా వైభవపేతంగా జరుపుకునేటటువంటి పండుగ. అలాగే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అదే కదా శ్రావణ మాసం, మరి శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది ఆ రోజు. సో చెప్పండి సార్, ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు, అలాగే రాఖీ కట్టేటటువంటి ముహూర్త సమయము ఇత్యాది విషయాలు. రాఖీ నార్మల్గా ఉదయం పూట కట్టుకోవచ్చు అండి. అది ఒక మంచి హోర చూసి కూడా కట్టుకుంటారు. అయితే అందులో పర్టికులర్గా అంటే కొంతమంది పాటించేది ఏంటంటే మంచి హోర కొన్ని ప్రాంతాలను బట్టి ఆ రోజంతా కూడా పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి కట్టుకుంటారు. అంటే భద్రకరణ ఉంది కదా, భద్రం ఉన్నప్పుడు కట్టరు, భద్రకరణ ఉన్నప్పుడు కట్టరు. అది అయిపోయాక కానీ దాని ముందు కానీ కడతారు యాక్చువల్గా ఈ కారణం వల్ల. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఖీ ఎందుకు కడతారు అని తెలుసుకోవాలి మనం. ఒక రాఖీ ఒక అన్నయ్య కానీ చెల్లి కానీ తమ్ముడు కట్టినప్పుడు ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, వాళ్ళిద్దరి దారిద్రము పోతుంది. ఇద్దరిది ఎందుకు అంటే, ఒకటి చూడండి, మా దారిద్రం ఎందుకు వస్తుంది? భయం వల్ల వస్తుంది దారిద్రం. అన్నయ్యో తమ్ముడో ఉన్నాడు నాకు అనే ఒక ధైర్యం. రెండవది, మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ చేతుల స్థానాన్ని మూడో స్థానంగా చెప్తారు. మూడో స్థానంలో ఏముంటుంది మనకి ఆస్ట్రాలజీలో అంటే పౌరుష పరాక్రమాలతో పాటు దారిద్రం కూడా ఉంటుంది. అక్కడ ధైర్యము దారిద్రం రెండు మూడో స్థానమే. ఈ ఎవరైతే సిస్టర్స్ ఉంటారో, సిస్టర్ ఈజ్ ఆల్సో థర్డ్ హౌస్, మూడవ స్థానం. మూడవ స్థానాధిపతి మూడవ స్థాన సంబంధం కలిగి ఉంటే మనిషికి దరిద్రం కూడా పోతుంది. అంటే చేతికి గనక ఒక సిస్టరు ఎంతో ప్రేమగా కట్టినప్పుడు ఒక బ్లెస్సింగ్స్ ఇది వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళ వీళ్ళకి ఇవ్వడం కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో మనకి దారిద్రాన్ని తొలగించేలా చేస్తుంది. అది మెయిన్గా. అయితే శ్రవణ నక్షత్రం రోజు మనకి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏంటంటే కర్మకారక స్థానంలో చంద్రుడు ఉంటారు. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటాడు. మనకి మకర కుంభరాశుల్ని ఆస్ట్రాలజికల్గా ఏం చెప్తారంటే వైతరణి నదిగా చెప్తారు, కర్మస్థానాలుగా చెప్తారు. వైతరణి నది మనకి ధనుసు రాశి జూపిటర్ ఏదైతే ధనుసు రాశి ఉందో జీవుడు ఈ కర్మం దాటి మీనంలోకి వెళ్తాడు, అంటే మోక్షం దాటి వెళ్ళడం. ఓకే, అంతే కదమ్మా. కర్మం దాటి మోక్షానికి వెళ్ళాలి, దాటవలసిందే. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు, గోదానం చేయని వ్యక్తికి వైతరణి నది దాటేటువంటిది రాదు, అర్హత లేదు, అందులో పడ్డమే. ఎందుకంటే అక్కడ గోవు తీసుకెళ్తుంది, తోకపట్టుకుని వెళ్తారని చెప్తారు. మన శాస్త్రాల్లో మనం బిలీవ్ చేస్తాం. దానికి ప్రూఫ్ ఏంటంటే శాస్త్రాల్లో మనకు ప్రూఫ్. ఎందుకంటే మన వాళ్ళు చెప్పారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చెప్పారు. మరి ఎప్పటి నుంచో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా గ్రహణం లెక్క కడుతున్నారు. ఇప్పుడు అంటే మనం మొన్న కొన్ని వందల సంవత్సరాల క్రితం జీరో కనిపెట్టారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో లెక్క కడుతున్నారు, అంతే కదా. అది అయితే ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి గనక ఎవరైతే, అన్ని పౌర్ణములు వేరు, ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఖచ్చితంగా కర్మను తొలగిస్తుంది. అయితే దీనికి లలితా సహస్రనామాల్లో ఒక నామం ప్రత్యేకంగా ఉంటుంది. అదేమిటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. మీరు ఎవరైనా ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు. బాగా నమ్నెస్ వస్తుందండి, లేకపోతే మాకు ఏదో కర్మ బాగోలేదు అని ఫీల్ అవుతున్నాము అని అనుకునేటువంటి వారు ఇది ఒక 40 రోజులు ఈ మంత్రం కనుక చేసి చూస్తే మీరు 40 డేస్కి ముందు 40 డేస్ తర్వాత వాళ్ళ యొక్క మానసిక స్థితిలో చేంజ్ వస్తుందండి. వాళ్ళు నిత్యం చేసుకునేటువంటి కర్మలు ఏవైతే లేట్ అవుతున్నాయో, కదలట్లేదు అనుకుంటున్నామో వాటి వల్ల చేంజ్ వస్తుంది. నా కర్మ ఇంతే, నా జీవితం మారదేమో అనుకున్న వ్యక్తి కూడా రోజు 45 మినిట్స్ 40 డేస్ కనుక చేస్తే చేంజ్ వస్తుంది. 100% అందులో డౌట్ లేదు. అయితే అందులో మాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకునేటువంటి వారు పగడాల మాల ఉంటుంది, 108 మాల పగడాలు. పగడాల మాలతో మనకి శాస్త్రాల్లో చెప్పబడింది, అన్ని మాలల కంటే ఏ మాలతో ఎక్కువ జపం చేస్తే వస్తుందంటే పగడాలు. ఇంకా ఎండ్ అనమాట. దాంతో ఎవరైతే కూర్చొని
పర్టికులర్గా గృహోర సమయంలో కనుక చేస్తే ఇంకా తొందరగా మీకు దాని నుంచి బయటపడతాడు మనిషి. ఇది కర్మ సంబంధించింది ఏదైనా ఎక్కువగా బాధిస్తే కనుక. అయితే ఈ పౌర్ణమి రోజు 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. ఉదయం పూటేమో సిస్టర్తోని రాఖీ కట్టించుకుంటాడు. ఆవిడ ఆనందంగా ఉండడానికి ఆవిడకి సంథింగ్ ఏదో గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తారు. ఒక రిలేషన్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటేనే కదా ఏదైనా ఉండేది, లేకపోతే లేదు కదా. అదొకటి. ఈ కర్మ సంబంధించినటువంటి రాఖీ కట్టడం వల్ల ఎక్కడైతే దారిద్రం పోతుందో, రాత్రి సమయంలో పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ లలితా అమ్మవారిగా భావిస్తూ చలివిడి నైవేద్యంగా పెట్టడము, ఆ చలివిడిని తీసుకోవడము. ఎందుకంటే మనకి చంద్రబలం ఎంత ముఖ్యం అంటే, మనిషికి చంద్రుణ్ణి కనుక ఆరాధిస్తూ వస్తూ ఉంటే, ఒక ఫ్యామిలీ ఆరాధిస్తుంది అనుకోండి, తరాలుగా ఆ ఇంట్లో పిచ్చివాడు పుట్టాడు తెలుసా మీకు? నిజంగా మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి వ్యక్తి పుట్టాడు. ఎందుకంటే వేదంలో ఉంది, నీకు చంద్రుడు కనుక పాడైతే పిచ్చివాడు అవుతాడు ఉంది అందులో ఉంది. అందుకే చంద్రమా మనసు జాత అంటారు. మనసు బాగపోతే పరిస్థితి ఏంటి? పిచ్చివాడు అవుతాడు. మరి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు మనసు బాగాలేదండి. అందుకని పౌర్ణమిలో ఏ ఫ్యామిలీ అయితే చేస్తుందో ఎవ్రీ పౌర్ణమి కనుక చలివిడి నైవేద్యంగా పెట్టి లలితా అమ్మవారి స్తోత్రాలు ఎవరైతే చదివి ఆ చలివిడి తింటారో, అది జెనెటికల్గా వాళ్ళ లోపల సెల్స్ కనెక్ట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్కి మానసిక వైకల్యాలు మనోవైకల్యాలు లేని వాళ్ళు పుట్టడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా ఉండదు. అది అద్భుతం చేయాలి. సో ఖచ్చితంగా చేసుకోవాలి. చేయాలి. సో పౌర్ణమికి ఎలాగో చెప్తున్నారు, శ్రావణ పౌర్ణమి ఇంకా ఎందుకంటే కర్మస్థానంలో ఉన్నటువంటిది కదా. రైట్. ఇక సోమవారం వస్తోంది పౌర్ణిమ, ఇంకా ఎక్కువ బలం. ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు సోమవారం ఈ మధ్య అన్ని అలాగే కలిసి వస్తున్నాయి. నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో సోమవారం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సోమవారం వచ్చినప్పుడు మెడిటేషన్స్ చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. నైట్ టైం గనక పౌర్ణమి రోజు కూర్చొని గనక, ఇప్పుడు చూడండి ఏదైనా ఒక మంత్రం అనుకుంటాం, నాలికని పైకి తగిలించి ఇక్కడ దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అనేకమైన రోగాలకు కూడా చాలా మటుకు మార్పు వస్తుంది. అలా ఎంతసేపు చేయమంటారు సార్? అలా నేనేం శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఎంత వయసు ఉందో అంతసేపు చేయమంటారు. 40 years 40 minutes, 45 years 45 minutes, 50 years 50 minutes, 60 years 1 hour అట్లా చేయాలి. మీరు కనుక గమనించినట్లయితే ఒక 40 days కనుక మీరు 100% అంతకుముందు మీ సెల్ లెవెల్లో మీ సెల్స్కి ఎంత ఆక్సిజన్ అందుతుందని చూసుకొని మీరు కనుక ఒక 40 days చేసిన తర్వాత ఇదే సాధన ఇలా వేలు పెట్టుకొని, లేకపోతే ఇలా కూడా పెట్టుకొని నాలిక అంగుట్లు పెట్టి ఇక్కడ ధ్యాస పెట్టి ఇది చేయడం కానీ, లేకపోతే లలితా సహస్రనామాలు చదువుతూ ప్రాణాయామం, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిపోయింది, మూసేసుకున్నాం. చీతగ్నికుండ సంభూత దేవకార్య సముచితం, మళ్ళీ వదిలేం. ఉద్యద్వాను సహస్రాభ చతుర్బాహు సమేత అలా గనక చేయగలిగితే కూడా మీరు 40 days తర్వాత, అంటే ఇది ప్రూవెన్, మీ సెల్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే డెఫిషియన్సీస్ ఉంటాయో, సెల్ ఏవేవైతే తీసుకోలేదో నేను దీంట్లో ఉంటుందో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. మీకు ఎనర్జెటిక్ అవుతాయి సెల్స్. బికాస్ ఆఫ్ బాడీ అంతా సెల్స్ యొక్క కాంబినేషన్ మనిషి యొక్క. చేయాలి ఎంతో కొంత. ఏదో చిన్న ఇవి చేసేసాము, చిన్న పరిహారాలు చేసేసి సెట్ అయిపోయింది కాదు. మనం అంత ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఎందుకండి మన ఇంటికి పని మనిషి వస్తుంది, నేను ఒక చిన్న స్పూన్ తీసి అక్కడ పెడుతున్నా, మనకు నెల సాలరీ మరి మనము పని మనిషికే డబ్బులు ఇవ్వము, దేవుడు మాత్రం ఇచ్చేయాలి. ఇలా అమ్మగానే ఇచ్చేసాడు. దేవుడైనా పాపం ఏదో కనికరిస్తాడు, గ్రహాలు అలా కాదు కదా. గ్రహాలు కర్మ, దేవుడు నిజంగా మీరు అన్నట్టుగా దేవుడు కనికరిస్తాడు. ఎంతో కొంత భక్తి పోలేరా నా బిడ్డ, కరుణాస్వరూపుడు కాబట్టి గ్రహాలకి ఏం పని. సో చేయాలి అంటే ఎంతో కొంత రావాలి అంటే ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది. అది కష్టపడడం కూడా కాదు, అది నువ్వు చేయాల్సింది చేస్తున్నావు అంతే. చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అదే అంటాడు కదండి, నేను చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ, కానీ నేను కూడా కర్మ చేస్తున్నాను, అర్థం చేసుకో అర్జున అంటాడు. ఇక హయగ్రీవ జయంతిగా కూడా ఆ రోజు జరుపుకుంటారు కాబట్టి హయగ్రీవుని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రుడే మనకి విద్యకు కూడా కారకుడు. చంద్ర గురువులు యాక్చువల్గా విద్యకు కారకుడు. బికాజ్ ఆఫ్ న్యాచురల్ ఫోర్త్ లాడ్ కదా. అండ్ జూపిటర్ ఇస్ గురువు. అందుకే చూడండి ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడితో పాటు చంద్రుడు కూడా స్పాయిల్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. మెయిన్ గా ఎందుకు ఉండదు అంటే తల్లి పట్టించుకోదు వాళ్ళకి. తల్లి చెప్పదు నువ్వు చదువుకోవాలి, నువ్వు ఇట్లా ఉండి అట్లా ఉండని చెప్పదు. మూన్ ఎంత బాగుంటే మదర్ అంత బాగా గైడ్ చేస్తుంది వాళ్ళకి.
అట్లా ఏంటంటే హయగ్రీవ జయంతి వచ్చింది. ఆ రోజు ఎవరికైనా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది అనుకునేటువంటి వారు మన హయగ్రీవ స్తోత్రం లేదా లలితా సహస్రనామాల్లో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః, దీనికి ముందు ఓం కలుపుకుంటే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం కనుక సంపుటీకరణ చేసి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి హయగ్రీవుడు అనుగ్రహము, విద్యా అంటే లలితా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. బ్యూటిఫుల్. అలా కలగాలి. చాలా చాలా విశేషంగా వస్తున్నటువంటి రోజు కాబట్టి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.